ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఉన్నాం. పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా 2019 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలి, మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా రావాలని ఆదోని ప్రజలు అనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా వై సాయి ప్రసాద్ రెడ్డి అధికారంలో ఉన్నారు. వై సాయి ప్రసాద్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. అయితే ఆయన మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారా, లేదంటే ఆయన పరిపాలనపై సుముఖత వ్యక్తం చేస్తున్నారా? ప్రజల మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదోని వెళ్దాం రండి. ప్రస్తుతం ఆదోనిలో ఉన్నాం మనం. ఇక్కడ జగన్ స్వామి. జగనే రావాలా? ఎందుకు? జగన్ స్వామి వస్తేనే దానికి వెరైటీ ఉంటుంది స్వామి. మాటలకు కానీ పంటలు కానీ బాగుంటుంది. ఆటోలకు చంద్రబాబు లైఫ్ ట్యాక్స్ రద్దు చేశారు. చేసినా కూడా ఏం చేస్తాడు సార్? ఇంకా చేసి యాడ్ చేసినాడు, చేసినాడు. ఇంకా మా జగన్ స్వామి వస్తే 10,000 ఇస్తాడు. మాకు అంతా బాగుంటుంది అనమాట. లోపలికి ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉంది? సాయి ప్రసాద్ రెడ్డి బాగున్నాడు, అందుబాటులో ఉంటారు. మా ప్రభుత్వం లేదు కదా స్వామి, ఎట్లా ఉంటుంది చెప్పు? ప్రభుత్వం అంటే ఇక్కడ ఉంటే సూపర్ జరుగుతుంది. ఏం లేదు, పైన అధికారులు ఏం చేయలేకపోతే. ఎవరు రావాలి మళ్ళీ ముఖ్యమంత్రిగా? ఎవరు రావాలి? జగన్ స్వామి రావాలి. ఇక్కడ ఎమ్మెల్యేగా మా సాయి ప్రసాద్ రెడ్డి. ఆదోన్లో అయితే వైఎస్ఆర్ఏ వస్తుంది అనుకుంటున్నాను. మళ్ళా స్టేట్లో అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉంది. ప్రజలు కూడా చాలా గందరగోళంలో ఉన్నారు. ఇప్పుడు ఏ పార్టీ వస్తుందని చాలా ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఒకటి రైతుకి ఒక ఆరోగ్యపరంగా తీసుకో, ఒక రుణమాఫీ పరంగా తీసుకో, ఒక వాళ్ళ ఆర్థిక పరిస్థితులు తీసుకోండి, ఒక ఇంకొకటి వాళ్ళకి ఏదైనా గృహ నిర్మాణాలు తీసుకోండి, ఏవైనా తీసుకోండి, వెనకబడే ఉన్నారు. కానీ రైతు ఈరోజైనా కూడా ఒక రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారో కొద్దిగా ఆలోచించాలా. రైతులు కూడా మనకు అది వస్తుంది ఇది వస్తుంది అనేది అదంతా పక్క పెట్టేసి ఈరోజు మనం కూడా ఒక జగన్ని గెలిపించాలని మన ఒక సంకల్పంతో జగన్ని గెలిపిస్తే చాలా బాగుంటుంది. జగన్ వస్తే కొత్తగా ఏమేమి పథకాలు అమలు, జగన్ వస్తే ఏమేమి వస్తాయి అంటే ఒక యూత్గా నాన్న అనుకున్న ఆశయాలను జగన్ అనేది ఒక 50% అన్న చేస్తాడని మాకు కొద్దిగా ఉంది. చేస్తాడు, చేయబోతాడు కూడా. మళ్ళా ప్రజలు కూడా మనకి సహకరిస్తే జగన్కి, మేమైతే ఏ పార్టీకి అయితే సహకరించడం లేదు. కానీ మేము ఒక జాబర్స్ అని ఇంతవరకు అయింది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఈ రోజుకైనా 2016లోన అమలు చేయాల్సింది 18,000 శాలరీ. ఈరోజు 2019 అయితే కూడా ఇంకా అమలు చేయలేదు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చాలా బాధాకరంగా ఉన్నారు. మళ్ళీ ఆ విషయంలో కూడా సీఎం గారు కూడా దీనిపైన స్పందిస్తే చాలా బాగుంటుంది. జగన్ వస్తే ఈ కష్టాలు ఉండవని అనుకుంటున్నాను. మళ్ళా ప్రజలు కూడా ఒక సంకల్పంతో జగన్ గెలిపిస్తే చాలా బాగుంటుంది. నాకు తెలిసి జగన్ వస్తే బాగుంటుంది. సార్ జగన్ వస్తే ఇంకా బాగా చేస్తాడు. ఆయన కొద్దిగా ఎడ్యుకేటెడ్ పర్సన్. చంద్రబాబు నాయుడు కూడా బాగా చేస్తున్నాడు. కానీ కొత్త వ్యక్తికి ఇస్తే కొద్దిగా ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఆయన వల్లనే ఇప్పుడు పెన్షన్ పెరిగిపోయింది. జగన్ ఆపోజిట్ ఉన్నాడు కాబట్టి ఆయన పెంచాలని చెప్పింది, చంద్రబాబు నాయుడు పెంచి చేసినాడు. అలా జగన్ అన్నీ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. కాబట్టి జగన్ వస్తే బాగుంటుందేమో కొత్త వ్యక్తిగా. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తరఫున అంతే చెయ్యొచ్చు అనేది ఒక ఆలోచన సార్. అందుకని ఒక అవకాశం ఇవ్వాలి, చేయాలి కదా సార్. ఎప్పుడు వీళ్ళే ఉంటే అలాగా వైఎస్ జగన్ రెడ్డి వస్తే ఆయన చేస్తాడేమో అని అంతే ప్రజలు కోరుకుంటున్నాము. అంతే. లోకల్ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారు అందరికీ? ఉంటున్నారు సార్, బాగానే వర్క్ చేస్తున్నారు. కానీ ఆపోజిట్గా ఉన్నారు కదా వీళ్ళిద్దరికి. పైన అధికారము టీడీపీ ఉంది, కింద ఇక్కడ ఉంది మాకు. దానివల్ల కొన్ని వర్క్లు ఇబ్బందులు అయితే ఉన్నాయి. జగనే సీఎం మాకు. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని జగనే రావాలనుకుంటున్నారు అంటే వాళ్ళ నాన్నల కాటి నుంచి మంచితనం అనేది కనపడొస్తుంది. అందుకని ఈసారి నెక్స్ట్ జగన్ని చూసుకుందామని మా ఆశ. ఈ 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారు కదా, ఇదే బతికే ఉండదు. ఇంకా అందరికి ఇంక రోడ్లు చిప్పులు పట్టే బతుకులే వచ్చేవే. అందుకని నెక్స్ట్ సారి అవకాశం మన జగన్ అన్నని చూసుకొని గెలిపించుకున్నాలని మా కోరిక. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఈసారి? చంద్రబాబు నాయుడు అయితే బాగున్నాడు. చంద్రబాబు నాయుడు అయితే. ఎందుకని చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇది మాకు నష్టపరిహారాలు అన్ని ఇదులు
పింఛన్లు అవన్నీ ఎక్క విడిచాడు కాబట్టి వస్తే ఆయన ముందుకు కూడా పాల్గొంటాడని మాకు అవకాశం. జగన్ వస్తే ఇవన్నీ చేయరంటారా? ఏమో సార్ సన్న వయసు కదా, పిల్లవాడు ఏమో ఎట్లా ఏమని తెలియదు కదా. ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ సార్. జగన్ గారు. ఎందుకని జగన్ గారు రావాలని మాకు పని బాగా చేస్తాడని సార్. చంద్రబాబు నాయుడు గారు ఈ 4 ఏళ్ళు ఎలా చేశారు? మామూలు ఏం దాంతో ఏం చేయలేదు సార్. అది లోకల్ ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నారు. మా సాయి ప్రసాద్ సార్ బాగా చేస్తారు. మీరు ఎవరు వస్తే బాగుంటున్నారని? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. జగన్ గారు వస్తే. జగన్ గారు వస్తే ఏమేం చేస్తారనుకుంటారు ప్రజలు? సార్ నవరత్నాలు పెట్టాడు కదా, దాని గురించి ప్రజల్లో మంచి అవగాహన ఉంది, దాని గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది. ఈ 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం చేసినాడు సార్? 4 ఏళ్ళు అయితే ఏం పెద్ద ఉపయోగం లేదు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఇది చేసినాడు. లాస్ట్ 6 నెలల ఎలక్షన్ ఉంది. ఇదే మాట ముందే జగన్ చెప్పేసినాడు. అదే ఇప్పుడు ఎలక్షన్ల ముందు 6 నెలల ముందు నేను పింఛన్ 2000 చేస్తున్నాను చెప్పినాను. అదే మాట చెప్తాను. అందుకనే జగన్ అంతే కదా సార్. ఇప్పుడు మనకైతే ఏం ఉపయోగం లేదు. రాజకీయ నాయకులు అయితే వార్డు మెంబర్ల కాడ నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ తిన్నారు. రైతులకైతే ఏం ఉపయోగం లేదు. మేము అలాంటి వాళ్ళకి సాదాసీదా నిరుద్యోగ వృత్తి అంటే మేము డిగ్రీ చదువుకున్నా ఏమిటికి పనికి రాకుండా అయినాం. జాబ్కి అన్ఫిట్. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు బాగా పనిచేస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యే అంటే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి అంత మీనాక్షి రెడ్డి నడుస్తుంది. అందుకని ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రూలింగ్ పార్టీ కాదు కాబట్టి ఇక్కడ రావడానికి కూడా వైఎస్ సాయి ప్రసాద్ రెడ్డి ఇక్కడ రావడానికి అవకాశం ఉన్నాయి. మీనాక్షి నాయుడు అయితే అవకాశాలు లేవు. డబ్బు వాళ్ళని చూపిస్తే చెప్పలేము, మళ్ళీ ఇల్లే రావచ్చు. మళ్ళీ నెక్స్ట్ సాయి ప్రసాద్ రెడ్డి గారు 100%. ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అండి. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంది? ఆయన పరిపాలన ఎలా అనిపించింది? రీసెంట్గా కొత్తగా సంక్షేమ పథకాలు తీసుకుని పోయినందుకు అన్ని వర్గాల వారిలో కూడా మంచి అభిప్రాయమే ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటే. లోకల్లో మీనాక్షి నాయుడు గారు కూడా అదేవిధంగా మంచిగా తీసుకుని వెళ్తున్నారు కాబట్టి నాకు తెలిసి వన్ సైడ్ అయిపోయిందని నా అభిప్రాయము. ఇంకా చూడాలి, వారు వన్ సైడ్ అయిపోయిందని నా అభిప్రాయం అండి. ఇంక వెయిటింగ్ చూడాలి. ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళని కూడా నమ్ముతున్నారు అంటే జనాలు ఎందుకు ఆ విధంగా నమ్ముతున్నారు అనేది కూడా వెయిట్ చేయాలి. ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే వచ్చేసి మన వైఎస్ఆర్ వాళ్ళు సాయి ప్రసాద్ రెడ్డి గారు. వారు అయితే అసలుకి మా ఏమన్నా కానీ ఏదైనా అడగడానికి వెళ్తే నేను అధికారంలో ఇక్కడ ఉన్నా పైన వాళ్ళు నాకు ఇవ్వడం లేదు అంటున్నారు. అలాంటప్పుడు అతను గెలిపించి కూడా వేస్ట్ అని మా అభిప్రాయం. ఇంకా ఎందుకంటే మా సమస్యలు తీర్చే వాళ్ళే నాయకులు. మా సమస్యలు తీర్చకుండా ప్రతి ఒక్కదానికి మేము చెప్పిన సమస్యకు అతను కూడా అతని సమస్య జోడించి మాకు రిప్లై ఇస్తూ ఉంటే ఇంకా అతని దగ్గరికి పోవడం కన్నా మన మీనాక్షి నాయుడు గారి దగ్గరికి పోవడం ఉత్తమం అని చెప్పి చాలా మటుకు అన్ని సమస్యలు కూడా ఇక్కడికే వస్తూ ఉన్నారు, ఇక్కడే తీరుస్తున్నారు కూడా. మనం ఇక్కడ అధికారంలో లేకపోయినా కూడా ఈ సమస్యను ఎవరి దగ్గరికి తీసుకెళ్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని తెలుసుకొని వారి దగ్గరికి ఈయన లెటర్ ప్యాడ్ నుంచి రికమెండ్ చేసి మరీ సాల్వ్ చేపిస్తున్నారు విషయాలు. అయితే ఇప్పటి వరకు 100% మ్యాక్సిమం అదే ఉంది, అదే జరుగుతూ ఉంది కూడా. ఏమంటే మా ఆధునిక అవునండి 2000 ఉపయోగం ఉంది కదండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఏదైనా పీజీ తర్వాత మేము ఏదైనా చేయాలనుకుంటున్నాము. మనం ఇంట్లో వాళ్ళకి ప్రతిసారి అడగాలంటే ఒక్కసారిగా అప్లై చేసిందేమో జాబ్ రావడము అదైతే ఇంపాసిబుల్ కదా. అప్లై చేస్తూనే ఉండాలి, వస్తూనే ఉండాలి. అది కాక మా ఆధునిక సెంటర్లో ఇప్పటివరకు ఏది కూడా డైరెక్ట్ ఎగ్జామినేషన్ జరగలేదు. వెళ్తే కర్నూలుకి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా జిల్లా కేంద్రాలకే వెళ్ళాలి. ఆ విధంగా పోవడానికి కానీ ఆ ఖర్చుల కన్నా అది ఉపయోగపడుతుంది. వేరే వాళ్ళని మేము అడగలేకుండా మా ఖర్చులకు మాకు ఉపయోగపడుతుంది కాబట్టి అది మాకు ఒకందుకు మేలేనండి. అది ఎవరి మీద ఆధారపడకుండా మా ఖర్చులను మేమే భరించుకోగలము. మేలే జరుగుతుందండి. అదే మార్పు జనాలు మొత్తంగా కోరుకోవడం లేదు. మా వరకు అయితే బాగానే ఉంది. ఇంకా ఎవరైనా కోరుకుంటుంటే ఎందుకు స్థానికంగా అయితే ఖచ్చితంగా మార్పు రావాల్సిందే అండి. ఎందుకంటే ఇక్కడ ఆదోనిలో మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ ఒక రాజకీయ నాయకు ఒక పార్టీ ఉంటే అధికారంలో, పైన ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంటుంది. అభివృద్ధికి ఇప్పటివరకు మనం నోచుకోలేకపోతున్నాం. పక్కనుండి ఎమ్మినూరు, నంద్యాల ఓ లెవెల్లో అభివృద్ధిలో ఉన్నారు. మేము ఇంకా ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉన్నాము. గత కొన్ని సంవత్సరాలుగా డిగ్రీ కాలేజ్ గురించి పోరాడుతూనే ఉన్నాము, రావడమే లేదు. ప్రతి వాళ్ళు చేస్తాం అంటున్నారు. చూద్దాం ఈసారైనా కొత్త మార్పు వస్తే ఇక్కడ పైన ఒకే నాయకుడు ఉంటే రావచ్చేమో అనే మాకు కూడా ఒక చిన్న ఆశ అండి. అయితే ఆశ అత్యాశేనండి. అది జగన్కి ఇద్దరిది అండి. జగన్కి రావడం ఇంపాసిబుల్లే, పవన్కి రావడం ఇంపాసిబుల్లే. ఎందుకంటే జగన్కు రావచ్చు అనుకున్నాం ఇన్ని రోజులు, కానీ అతని దగ్గర ఉండే ఎమ్మెల్యేలే అందరూ బయటకు వచ్చి మరీ అతను తిట్టి వస్తున్నారు కాబట్టి ఇంకా ఎమ్మెల్యేలే పోయినప్పుడు ఇంకా జనాలు కూడా ఎవరు నమ్మవాళ్ళు లేరండి. చంద్రబాబు నాయుడు అంటే ఆయన చెప్పాడని చెప్తున్నావా? అట్లనే కాదు, చంద్రబాబు నాయుడు వచ్చేది. ఎందుకంటే సీనియర్ పర్సన్, అన్నీ తెలిసిన వ్యక్తి, కష్టసుఖాలన్నీ తెలిసిన వ్యక్తి, మా కోసం ప్రత్యేక హోదా కోసం పోరాడిన వ్యక్తి. సంజీవని అని ఒకసారి చెప్పి కూడా
అంటే మన మంచి బాగోగులు చూసిన వ్యక్తి కాబట్టి అతను వస్తేనే మంచిది. స్థానికంగా ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటి? స్థానికంగా ఎమ్మెల్యే పరిస్థితి అంటే పట్టించుకోవడం లేదు ఎక్కువ ఊరికి. ఎవరు ఎమ్మెల్యే? వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ పేరు వచ్చేసి సాయిప్రసాద్ రెడ్డి. అంతగా పట్టించుకోరు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే హోదాలో ఉండి ఎమ్మెల్యేగా పనిచేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆ పని చేయడం లేదు. అంటే ఇన్ఛార్జ్గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అంటే ఎట్లా అపోజిషన్ ఎమ్మెల్యే అని చేస్తున్నాడు వర్క్, ఆ వర్క్ కూడా చేయడం లేదు. మా వంతు వరకు వేరే వాళ్ళ విషయంలో మాకు తెలియదు. మా పరిస్థితులు. మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా ఎవరు రావాలి? ముఖ్యమంత్రిగా మాత్రం చంద్రబాబు నాయుడు రావాలి. ఏ పార్టీ తరపున వ్యక్తి రావాలనుకుంటున్నారు? టీడీపీ రావాలి. ఎందుకంటే అదే ఉంటే బాగుంటుంది. పైన ఏది ఉంటే కింద కూడా అదే ఉంటే మనకు కూడా కొంచెం వర్క్ అవుతుంది. డెవలప్మెంట్ కోసం కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఉంటే వాడలు రావు. వ్యవస్థలన్నీ రెవెన్యూ వ్యవస్థని, పోలీసు వ్యవస్థని మొత్తం రాజకీయంని భ్రష్టు పట్టించే సీనియర్స్ ఇదే. ఆయన ఒక మార్గం చూపించాలి అందరికీ. కానీ ఆయనే అన్ని ఇట్లా వక్ర మార్గాలు నేర్పించేసి జనంకంత. రాజకీయ నాయకుడు ఆయన. రాజకీయ నాయకుడే కాదు అసలు. ఆయన అట్లా కాదు. ఇప్పుడు అప్పుడు పూర్వం అంత పెద్దలు ఒక మార్గం చూపించింటే నీతి నిజాయితీ అని. ఇంత అవన్నీ ఏం లేదు, అన్ని వక్ర మార్గాలే. మన ముఖ్యమంత్రిగా జగన్ వస్తే బాగుంటుంది. చంద్రబాబు వద్దా? చంద్రబాబు వద్దు. నిరుద్యోగ వృత్తి ఇస్తానంటాడు ఆయన. నిరుద్యోగమా? నిరుద్యోగ వృత్తి తెలుసా? నిరుద్యోగ వృత్తి ఉందని ఐడియా ఉంది. 1000 చేశారు తెలుసా? 1000 రూపాయలు 2000 మామూలుగా. ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేస్తారో మళ్ళీ తర్వాత చేస్తారో ఉంటారో తెలియదు. ఎవరు వస్తే బాగుంటుంది? ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ సాయిప్రసాద్ రెడ్డి. ఆయన ఓకేనా? బాగానే ఉంటారా? ఓకే, బాగానే ఉంటాడు. మళ్ళీ ఎవరు రావాలి ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యేగా సాయిప్రసాద్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. బాగుంటుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు జగన్. కొత్త న్యూ జనరేషన్ కోరుకుంటున్నాము. పవన్ వస్తేనే బాగుంది. అంతే, ఇంకా పవన్ ఏం చేస్తారనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తే? ఫస్ట్ ఛాన్స్ ఇద్దాం, చూద్దాం. ఇప్పుడు జగన్ వైఎస్ వాళ్ళు ఏం చేయలేకుండా ఇతను ఏమైనా చేస్తాడో పొడస్తాడో చూద్దాం. పక్కా ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఉంది ఉంది ఉంది. అంటే ఇప్పుడు రాజకీయాలన్నీ దొంగ. ఈరోజు మాట రేపు వేరే ఉండదు వాళ్ళకి. ప్రజలు అది ప్రెజర్స్ ఎక్కువైపోతాయి వాళ్ళకి. ప్రెజర్స్ ఇప్పుడు ఎమ్మెల్యే కింద వాళ్ళ కింద వీళ్ళు మనుషులు ఉంటారు. ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ వస్తారు, ఆపోజిట్ ఉండే పార్టీ వాళ్ళు కూడా వస్తారు. ఒక కాంట్రాక్టర్ ఒకరికి వచ్చిందంటే ఇప్పుడు ఇద్దరు పోటీ పడతారు. ఇట్లా ఏది సెకండ్ కేటగిరీలో ఉండే వ్యక్తి అంటే ఇప్పుడు సెకండ్ ఎవరు ఉంటారు? మాజీ వాళ్ళు మనుషులు వస్తారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉండే వాళ్ళు కూడా వస్తారు కాంట్రాక్టర్. వాళ్ళు ఎక్కడ ఇచ్చుకోవాలో ఏమో అవన్నీ ఐడియా ఉండదు అన్నమాట వాళ్ళకి. ఇంకా లాస్ట్కి ఎవడైతే అధికారంలో ఉంటే వాళ్ళకే ఇచ్చేస్తారు. అంటే వాళ్ళే ఈడ కాంట్రాక్టర్లు వేస్తారనమాట. రైట్, సరే అంటే చెప్తున్నా. అంటే ఎవరు ప్రజలు ఎవరు సమస్యలు వాళ్ళవి. ఇప్పుడు కూడా ఎందుకు సమస్యలు వచ్చినాయంటే ఇంకా ఇప్పుడు వీళ్ళ సమస్యలు. మనకి డిఎస్సి మేము టీచర్ సార్, మేము డిఎస్సి 4 గంటలకు వచ్చినా వీళ్ళకి 5 గంటలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. ఇంకా అట్లా అవి ఇవి అంటే ఎవరినేమనలేమో చూద్దాం. మళ్ళీ ఎప్పుడు పాతది కొత్తది ఎవరైనా చూద్దాం. ఇప్పుడు కూడా 5 ఏళ్ళు చూద్దాం. ఒకవేళ పడిపోతే వద్దు. మనకేం కావాలంటే నన్ను ఫ్యాన్ పవన్ కళ్యాణ్ అయినా కానీ ఎవరైనా కానీ నాకు అందరూ ఒకటే. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ అన్నట్టు మనం ఫ్లెడ్జ్ పెడతాం రోజు. మనకి మంచి చేసేవాళ్ళు ఎవరైనా. ఇప్పుడు వీళ్ళ దగ్గర కొద్దిగా అసంతృప్తి ఉంది. అది నెక్స్ట్ ఎవరైనా చూద్దాం. మళ్ళీ కొత్తగా ఎప్పుడు వీళ్ళే థర్డ్ పర్సన్ ఉండాలి కదా కాంపిటీషన్. మరి అంతే. మరి ఎవరికి తెలుసు? ఇప్పుడు మీరు ఇవ్వగలరా మళ్ళీ? థర్డ్ పర్సన్ రాలి. ఎప్పుడు వీళ్ళిద్దరేనా? డిఎస్సి మేము ఒక్క జాబ్కి ఎన్ని వేల మంది ట్రై చేస్తాము. ముఖ్యమంత్రి సీట్లు కూడా అన్ని వేల మంది ఉంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఎవడు ఏదో కాంపిటీషన్ ఎట్లా అట్లా సీట్లు. అంటే అది మళ్ళీ ప్రెజర్స్ అవి ఏమన్నా అంటే ఎందుకు ఒప్పుకోదు? రాజ్యాంగం ఎందుకు ఒప్పుకోదు? నేను అది కాదు, మాకున్న జాబులకి అట్లుంది. వీళ్ళు కూడా ఎప్పుడు ఇద్దరేనా? ఇప్పుడు 3వ వాడు వస్తే వద్దు అంటున్నాడు. ఇంకా 5-6 మంది ఎంత కాంపిటీషన్ వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి ప్లేస్లో. అది నేను అంటే చెప్పుకోదలసిన మెయిన్ మ్యాటర్ అది అనమాట. వాళ్ళు కూడా కాంపిటీషన్ ఉండాలి. ఎవరైనా సరే, పవన్ అయినా సరే, ఎవరైనా సరే మనకి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది? ఈ 9 సంవత్సరాలు చూసినాము గతంలో. ఇప్పుడు కూడా మొన్నటి వరకు చూసినాము. వర్షాలు లేవు, వలసలు పోతున్నారు. చాలా అన్యాయం
జరుగుతుంది. ఇప్పుడు ఏం పథకాలు ఏమో ఎవరికి లబ్ధి ఎవరికి పొందడం అది ఈ ఎలక్షన్ మూమెంట్ వరకే ఇది జరుగుతుంది. 3 నెలలు మాత్రమే కంపల్సరీ ఓట్ల కోసం కంపల్సరీ ఇది సార్. అందరూ అంతే, ఎవరు వచ్చినా అంతే. జనంకి ఏమన్నా డబ్బులు అవసరం ఉందా? చంద్రబాబు నాయుడు ఊకే 10,000 ఇస్తున్నాడు ఒక్కొక్కరికి, అవునా కదా? 3,000 చేస్తున్నాడు, ఏమన్నా అవసరమా? ఏ జనమన్నా ఏ ప్రజలన్నా అడిగిరా? మీరు చెప్పండి, మాకు ఇది కావాలా అది కావాలా అని చెప్పిరా? ఎవరైనా చినిగిపోయిన బట్టలు తొడుగుతున్నారా? మరి ఏం అవసరం ఇవన్నీ ఇచ్చేది? మరి ఎందుకు ఇస్తున్నట్లు మీరు అర్థం చేసుకోవాలి. అంతా మరి నెక్స్ట్ రావాలని అంతే కదా. మరి మేనిఫెస్టోలో పెడతారు కదా, ఏమన్నా చేస్తారా చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఎన్ని రిలీజ్ చేస్తున్నాడు, అవునా కదా? ఆటో వాళ్ళకి లైఫ్ ట్యాక్స్ తీసేది, అది చేసేది, ఇది చేసేది, డిఎల్ ఇచ్చేది, అవునా కదా ఉద్యోగస్తులకి. మరి ఎవరు బీదోళ్ళు ఉన్నారు? ఇప్పుడు ప్రతి లేబర్ కూడా 300 సంపాదిస్తున్నాడు రోజుకి. ఒక ఇంట్లో 2 సంపాదిస్తే చాలా 600 వస్తుంది కదా. 600 అంటే నెలకి ఎంత? 18,000. మరి ఏం అవసరం అంటారా? మరి ఎవరు బాగలేదు. చంద్రబాబు నాయుడు బాగలేదు, జగన్ కూడా బాగలేడు, పవన్ కళ్యాణ్ కూడా బాగలేదు, అవునా కదా? మరి మంచి లీడర్స్ లేరు. బాగలేదు, అవునా కదా? మరి అంతే, వాళ్ళు అంతే ఉండరు. మనం లోకల్ వాళ్ళకి చెప్పరాం కదా, చెప్పరాదు. ఇద్దరు బాగలేదు, నచ్చలేదు. మీ ఆదోని బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారనుకుంటున్నారు? జగన్ వస్తే ఏదో పనులు చేస్తాడు. జగన్ చెప్పిన ఏమైనా గుర్తున్నాయి మీకు? ఉండవు నవరత్నాలు ఉండవు. ఒకటి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాము, నష్టపరిహారం లేని వాళ్ళకి నష్టపరిహారం ఇస్తాము. ఎవరు వస్తే బాగుపడుతుంది? జగన్ వస్తే బాగుంటుంది సార్. జగన్ వస్తే బాగుంటుంది. ఈ 5 ఏళ్ళు ఎలా అనిపించింది చంద్రబాబు గారి పరిపాలన? ఏం లేదు సార్, 4.5 ఏళ్ళలో ఏం లేదు అస్సలు. దాంట్లో వచ్చేసి బాబు అంటే పల్లెటూరులో అంతా వర్షం రాదు, ఇది రాదని చాలా బాధపడుతున్నారు పల్లెటూరులో. పల్లెటూరులో ఎవరు చెప్తే అదే చెప్తున్నారు. పల్లెటూరులో ఫీలింగ్ ఉంది, అదే ఉంది. బాబు కూర్చుంటే అసలు వర్షాలు లేవు, ఏం లేవు అని అదే ఫీలింగ్ ఉంది చాలా మందికి. అదే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరి నోట్లో అదే ఉంది. వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగా వర్షాలు పండినాయి, పంటలు బాగున్నాయి, అంతా బాగుంది అని చెప్తున్నారు. జగన్ వస్తే సరే ఆయన ఏమో చేస్తాడని నమ్మకం ఉంది. అదే అయిపోయి కదా సార్, 2 నెలలు ఉంది అంతే. 2 నెలల ముందర ఎలక్షన్ ముందర ఇట్లా చేస్తున్నారని చాలా మంది బాగానే చేసినారు సార్. ఎలక్షన్ ముందర 4.5 ఏళ్ళు ఏం లేదు సార్, 4.5 ఏళ్ళు ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి చేస్తున్నారని మీ అభిప్రాయం? చంద్రబాబు రావాలా, జగన్ రావాలా, పవన్ కళ్యాణ్ రావాలా? అది దాన్ని లెక్కేసుకుంటే పింఛన్ బట్టి చంద్రబాబు వస్తాడేమో అనుకుంటాం అంతే. పింఛన్ బట్టి చంద్రబాబు రావచ్చు అంతే. ఈ పింఛన్ నుంచే, ఇంకా వేరే దాని గురించి మనం మాట్లాడము. పింఛన్ నుంచి చంద్రబాబు రావచ్చు గ్యారెంటీగా. అప్పటి నుంచి ఇప్పుడు పింఛన్లు నడుస్తుంది కదా, అందుకే నీకు ఏం చెప్పలేము సార్. రావచ్చు, అదే గ్యారెంటీ మాకు, ఇంకేరేది ఏం లేదు సార్. ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి అంటే ఇంకా చంద్రబాబు నాయుడే ఉండాలి. చంద్రబాబు నాయుడే రావాలి. జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ? ఎందుకంటే పవన్ ముసలి వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నారు కదా, బాగా ఇస్తారు. పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయి. బాగా మళ్ళీ చంద్రబాబు రావాలి సీఎంగా వస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే గారి పరిపాలన బాగుందా? బాగుందన్న, అందుబాటులోనే ఉంటుంది. చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది 5 ఏళ్ళు? ఏం చేసినాడు, కొన్ని చేసినాడు, అక్కడ చేసినాడు. మన సైడ్ అంటే ఏముంది చెప్పు? అక్కడంతా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, అమరావతి డెవలప్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ ఏం చేస్తాడు చెప్పు? ఏం లేదు. మరి నెక్స్ట్ వస్తే ఏం చేస్తాడో తెలియదు. జగన్ గారికి ఒక అవకాశం ఇస్తాయని చూపిస్తానంటున్నాడు. అవకాశం ఇస్తారనుకుంటున్నారు ప్రజలు మీరు? జగన్ వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు 5 ఏళ్ళు? మంచిగా ఉందా లేదా? మంచిగా అంటే కొన్ని విధాలుగా మామూలుగా ఉంది, కొన్ని విధాలుగా మేలుగా ఉంది. అంటే పథకాలు అమలు చేస్తున్నారు, అన్నీ అందుతున్నాయా? పింఛన్లు పెంచారు, నిరుద్యోగులు పెంచారు, మీ ఆటోలకి లైఫ్ ట్యాక్స్ రద్దు చేశారు. లైఫ్ ట్యాక్స్ అన్నారు కానీ మాకైతే ఇంకా రాలేదు లైఫ్ ట్యాక్స్. పోయి అక్కడ నాది పాసింగ్ ఉంది, అడిగితే అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు కానీ ఇంకా అమల్లోకి రాలేదని వాళ్ళు అంటున్నారు. లైఫ్ ట్యాక్స్ రద్దు చేయడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంది అనుకుంటున్నారా? ఏం ఉపయోగం ఉంది సార్? 500 అంటే మామూలుగా సంవత్సరానికి 500 ఉంది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. కేసు రాస్తే 1000 కాదు, 2000 పడుతుందో తెలియదు, 3000 పడుతుందో తెలియదు. అన్నీ ఉన్నా కానీ ఓవర్లోడ్ అంటాడు. 3 ఉన్నా కానీ మాకు గిట్టదు. ఇప్పుడు ఈ టైంలో లైఫ్ ట్యాక్స్ రద్దు చేయడాన్ని మీరు ఎలా అనుకుంటున్నారు? మీ మంచి కోరే చేశారనుకుంటున్నారా? ఎన్నికల స్టంట్లో భాగం అనుకుంటున్నారా? ఎన్నికల్లో ఒక భాగం, ఓట్ల కోసం అంతేనా?
ఎవరు రావాలనుకుంటున్నారు మళ్ళీ ముఖ్యమంత్రిగా? ఎవరు వస్తే మీ జీవితాలు బాగుపడతాయి అనుకుంటున్నారు? చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ రావాలి సార్. పవన్ కళ్యాణ్ మార్పు కోరుకుంటున్నారు. 25 ఏళ్ళ భవిష్యత్తు కనిపిస్తుందా మీకు పవన్ కళ్యాణ్ చూస్తుంటే? చెప్పండి. అవును సార్. ఏం కనిపిస్తుంది సార్? అన్నిటి మీద పోరాడతానంటున్నాడు కాబట్టి సమస్యల మీద నమ్మకం ఉంది సార్. ఎవరి మీద? పవన్ కళ్యాణ్ మీద. జగన్ రావాలి. జగన్ రావాలి. ఏం చేస్తారనుకుంటున్నారు జగన్ వస్తే? జగన్ వస్తే ఉద్యోగాలు వదులుతాడు మంచి. చంద్రబాబు గారు నిరుద్యోగ వృత్తి ఇస్తానంటున్నారు, ఇస్తున్నారు, 1000 రూపాయలు పెంచారు, 2000 చేశారు. ఆయన చేస్తున్నాడు కానీ రావట్లేదు, మన దగ్గరికి రావట్లేదు డబ్బులు, మధ్యలోనే తీసేసుకుంటున్నారు. నిరుద్యోగ వృత్తి వల్ల ఏమైనా ఉపయోగం ఉందనుకుంటున్నారు? ఏం ఉపయోగం లేదు, మధ్యనాయల్ని చేస్తున్నాడు అంతే. ఇప్పుడు ఎన్నికల ముందు కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు, పింఛన్లు పెంచారు. మామూలుగా చేస్తుంటాడు ఓట్లు పడాలని. ఎవరు వస్తే బాగుంటుంది ఫైనల్గా ముఖ్యమంత్రిగా? జగన్ వస్తే బాగుంటుంది. చెప్పండి. తెలుగుదేశమే పక్క బాగా చేస్తున్నాడు అభివృద్ధి. తెలుగుదేశమే మేము ఎప్పుడు తెలుగుదేశమే. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. రేషన్ కార్డులు ఇచ్చినాడు, ఇండ్లు ఫ్లాట్లు ఇచ్చినాడు, 2000 పింఛన్లు ఇచ్చినాడు, ఇంకా అన్నీ చేయాలి. రుణమాఫీలు చేసినాడు రైతులకి, పొదుపు లక్ష్యంలో ఇచ్చినాడు, అన్నీ చేసినాడు అభివృద్ధి. తెలుగుదేశంకే ఓటు మాది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.